నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భారీ పేలుడుతో ఉలికిపడిన దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డులో కారు విస్ఫోటనంలో 9 మంది బలి. ఢిల్లీ పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్, అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని అమిత్ షా ఆదేశం. బీహార్లో తుది విడత పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత, తరలివస్తున్న ఓటర్లు. జూబ్లీహిల్స్ లో ప్రారంభమైన ఉప ఎన్నిక ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఓటర్లు. కృష్ణా జిల్లా గండిగుంటలో కారు బోల్తా, 4 యువకులు దుర్మరణం. బీహార్లో గట్టి బందోబస్తు మధ్య తుది విడత పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఈ విడతలో 12 మంది మంత్రులు సహా 1302 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీహార్లో 243 స్థానాలు ఉండగా 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాలకు ఈ విడతలో ఓటింగ్ జరుగుతోంది. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. 45,399 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతూ ఉండగా అందులో 40,073 పోలింగ్ బూత్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు 4 లక్షలకు పైగా భద్రతా దళాలను మోహరించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 6న 121 స్థానాలకు తొలి విడత పోలింగ్ జరిగింది. బీహార్ ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా 65.08% ఓటింగ్ నమోదైంది. ఈ నెల 14న బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మరోవైపు 6 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలోని 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఎల్లారెడ్డిగూడ నవోదయ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు వేశారు. కాసేపట్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు వేయనున్నారు. షేక్పేట్లో కుటుంబ సభ్యులతో కలిసి దర్శకుడు రాజమౌళి ఓటు వేశారు. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొంచెం వెనకకుండా రాదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఎల్లారెడ్డిగూడ నవోదయ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు వేశారు. కాసేపట్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు వేయనున్నారు. షేక్పేట్లో కుటుంబ సభ్యులతో కలిసి దర్శకుడు రాజమౌళి ఓటు వేశారు. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఎల్లారెడ్డిగూడ నవోదయ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు వేశారు. కాసేపట్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు వేయనున్నారు. షేక్పేట్లో కుటుంబ సభ్యులతో కలిసి దర్శకుడు రాజమౌళి ఓటు వేశారు. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొంచెం వెనకకుండా రాదు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ షేక్పేట్ నుంచి తాజా పరిస్థితి మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దీనికి సంబంధించి మనం షేక్పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర ఉన్నాం. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇంటర్నేషనల్ స్కూల్ కు ఓటు వేసేందుకు ఇప్పటికే ఓటర్లు అందరూ కూడా ఉదయం 7 నుంచే కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు వీళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. దీనికి సంబంధించి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మహిళలకి ఓవైపు పోలింగ్ సంబంధించి ఓటు ఎక్కడ ఉంది, ఏ బూత్లో ఉందనే విషయాలను తెలియజేసేందుకు వాటర్ అసోసియేషన్ బూత్ను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇక్కడ సకుటుంబ సమేతంగా కూడా ఓటు వేసేందుకు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు తీసుకునే భార్యాభర్తలు కూడా ఓటు హక్కు వినియోగించేందుకు తరలి వస్తున్నారు. వీళ్ళకి సంబంధించి ఎన్నికల పరిశీలకులు అందరూ కూడా ఎన్నికల అధికారులు వీళ్ళకి ఓటు ఎక్కడ ఉంది, ఏ బూత్లో ఉందని చెప్తున్నారు. మనము ఇంటర్నేషనల్ స్కూల్ షేక్పేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ 28, 29, 30 3 బూతులను ఇక్కడ అందుబాటులో ఉంచారు. మహిళా పోలీసులు వాళ్ళ మహిళలకు ఓటేసేందుకు ఒకవైపు పంపిస్తున్నారు, పురుష ఓటర్లను మరోవైపు పంపిస్తున్నారు. దీనికి సంబంధించి మన విజువల్స్ స్పష్టంగా చూసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఎన్నికల అధికారి కర్ణన్ కూడా పోలింగ్ బూతుల్లో పర్యవేక్షిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి కూడా మరోవైపు జూబ్లీహిల్స్లో డివిజనల్ వైజ్గా పర్యవేక్షణ చేస్తూ ప్రశాంతంగా ఓటింగ్ జరిగేందుకు అన్ని రకాలుగా కూడా చర్యలు చేపడుతున్నట్లు మనకు తెలుస్తుంది. 28, 29, 30 బూత్లు ఈ ఇంటర్నేషనల్ స్కూల్కు సంబంధించి 28వ బూత్లో 1042 ఓట్లు ఉన్నాయి. 29వ బూత్లో 800 ఓట్లు ఉన్నాయి. ఈ 30వ బూత్లో 1030 ఓట్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు స్పష్టంగా మనకు చెప్పారు. ఈ మహిళా ఓటర్లు, పురుష ఓటర్లు అందరూ కూడా వచ్చేటప్పుడు మహిళా పోలీసులు ఇక్కడ ఉన్నారు, మరోవైపు పురుష పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. వీళ్ళని లోపలికి పోలింగ్ బూత్ 28, 29, 30కి వెళ్ళేటప్పుడు మహిళలను ఒకవైపు, పురుషులను ఒకవైపు పంపిస్తూ వాళ్ళకి స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, తడబాటు లేకుండా ప్రశాంతంగా ఓటు నిర్వహించేందుకు గాను అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇదైతే ఎవరైనా వృద్ధులు వచ్చినట్లయితే వాళ్ళకి సంబంధించి ట్రై సైకిల్ను కూడా అందుబాటులో ఉంచారు. మరోవైపు ఓటేసేందుకు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకువచ్చి ఇక్కడ వాళ్ళ డాడీ కూడా ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు ఉన్నారు. వాళ్ళ మమ్మీ ఓటు వేయడానికి అటువైపు వెళ్ళారు. ఆమె వచ్చాక ఆమెకి పాపని ఇచ్చి తర్వాత ఈయన ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ఓటు వేసి వస్తున్న వృద్ధులు చూసుకోవచ్చు. 50 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఇప్పటికే ఉదయాన్నే ఓటు వేసేందుకు వెళ్ళి వస్తున్న పరిస్థితి షేక్పేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో మనం విజువల్స్లో చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ పోలీసులు కూడా పర్యవేక్షణ చేస్తూ వాళ్ళకి ఈ గేటు వద్దనే స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఓటు హక్కు వినియోగించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా వాళ్ళ ఓటు వాళ్ళు వేసేందుకు ఇక్కడ మహిళా పోలీసు అయితే మహిళలను ఓటర్ స్లిప్ ఐడిని ఇక్కడే చెక్ చేసి గేట్ దగ్గర లోపలికి పంపిస్తున్నారు. 28, 29 పోలింగ్ బూతులు ఈ షేక్పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర ఉన్నాయి. ఇప్పటికే ఈ ఉదయం 7 గంటల నుంచే పెద్ద ఎత్తున ఓటేసేందుకు తరలి వస్తున్నారు. లోపల కూడా క్యూ లైన్ లేకుండా 3 బూతులను ఏర్పాటు చేసి 3 బూతుల్లో కూడా సజావుగా పోలింగ్ జరిగేట్టు ఇప్పటికే ఎన్నికల అధికారులు కృషి చేస్తున్నారు. మహిళలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహిళా పోలీసులను ఇక్కడ అందుబాటులో ఉంచారు. పురుషులు వచ్చే వారికి పురుష పోలీసులను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. అయితే ఎన్నికల అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఈవీఎంలు మొరాయించకుండా చూసేందుకు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడ ఏ ఆటంకాలు కలిగినప్పటికీ వెంటనే వాటిని పరిష్కరించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు షేక్పేట్ డివిజన్లో ఓటేసేందుకు ఓటర్లు 7 నుంచే తరలి వస్తున్నారు. ఈ సాయంత్రం వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ 11, 12 లోపే ఎక్కువ శాతం దాదాపు 50-60% పోలింగ్ పూర్తయ్యేటట్లు ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. గౌతమ్, ఇప్పటివరకు ఇక్కడ తాజా పరిస్థితి ఇది. ధన్యవాదాలు సూరిబాబు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి తాజా సమాచారం షేక్పేట కమలాపూర్ కాలనీ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైంది. క్రమక్రమంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మనం కమలాపూరి కాలనీ సంక్షేమ సంఘం ఓటు కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఓటర్లు నిల్చున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే క్యూ లైన్లో నిల్చున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే
139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. వీటిల్లో 5 మోడల్ పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. 68 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సిఆర్పిఎఫ్తో అదనపు భద్రత కల్పించారు. శాంతి భద్రతా విభాగం పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ పోలీసులు ఇక్కడ భద్రతని ఇక్కడ విధుల్లో ఉన్నారు. ఫిర్యాదుల కోసం 24 గంటల పాటు అయితే ఎన్నికల సంఘం ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. అంటే ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఓటర్లు 1950 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయవచ్చని ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఓటింగ్ ఏ విధంగా కొనసాగుతుంది, ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. తొలిసారి పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్లతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. పోలీసులు భద్రతతో పాటు డ్రోన్లు కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా అయితే ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. ఇప్పటికే ఓటర్లంతా కూడా క్రమక్రమంగా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో అయితే కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వస్తుండగా మరికొన్ని చోట్ల క్రమక్రమంగా ఇప్పుడిప్పుడే కూడా తరలి వస్తున్నారు. మొత్తంగా ఉదయం 7 గంటల నుంచి అయితే ఈ ప్రక్రియ మొత్తం కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 2000 మందికి పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా అయితే ప్రక్రియ క్రమక్రమంగా కొనసాగుతుంది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొని ఈ పోలింగ్ కేంద్రం నుంచి బయటికి వస్తున్న పరిస్థితి కూడా అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు దృశ్యాల్లో స్పష్టంగా ఓటర్లు అయితే క్యూ లైన్లో నించున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రస్తుతం అయితే కమలాపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పోలింగ్ కేంద్రం వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో 9 మంది మృతి చెందారు. 20 మంది వరకు గాయపడ్డారు. పేలుడుతో ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద బీతావాహ పరిస్థితులు ఏర్పడ్డాయి. మంటల్లో కాలుతున్న కార్లు, ధ్వంసమైన వాహనాలు, చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో హృదయ విదారక వాతావరణం నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేయగా ఎన్ఐఏ, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ విభాగాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టాయి. ఢిల్లీలో ఎర్రకోట గేట్ నంబర్ 1 మెట్రో స్టేషన్ వద్ద సోమవారం సాయంత్రం 6:52 ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతున్న కారులో భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు పక్కనే ఉన్న ఇతర వాహనాలకు వెంటనే మంటలు అంటుకున్నాయి. ఏం జరుగుతోందో తెలిసేలోపే పలు కార్లు, ఆటోలు, బైక్లు మంటల్లో కాలిబూడిదయ్యాయి. పలువురి మృతదేహాలు రోడ్డుపైన, వాహనాలపైన చెల్లాచెదురుగా పడిపోయాయి. అనేక మంది గాయపడ్డారు. పేలుడు జరగ్గానే సమీపంలోనే ఉన్న ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. క్షతగాత్రులు బాధతో ఆర్తనాదాలు చేశారు. పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక దళాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. 10 అగ్నిమాపక శకటాలతో రాత్రి 7:29 మంటలు అదుపు చేశారు. అప్పటికే పలు వాహనాలు నామరూపాలు లేకుండా కాలిపోయాయి. కొన్ని మృతదేహాలు ఛిద్రమైపోయి భీతావాహ, హృదయ విదారక వాతావరణం నెలకొంది. భారీ శబ్దాలతో భయాందోళనకు గురయ్యామని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ అద్దాలు కూడా పేలుడు తీవ్రతకు పగిలిపోయాయి. ఘటనాస్థలికి 800 మీటర్ల దూరంలో ఉన్న తన దుకాణం కూడా అదిరిందని చాందినీ చౌక్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు సంజయ్ భార్గవ్ తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు హుటాహుటిన అంబులెన్స్లను రప్పించి క్షతగాత్రుల్ని సమీపంలోనే ఉన్న ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో 2 మహిళలు కాగా మిగిలిన వారంతా పురుషులని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో 12 మంది ఢిల్లీకి చెందినవారున్నారు. మిగిలిన వారు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్కు చెందినవారని గుర్తించారు. సహాయక చర్యల తర్వాత మృతదేహాల్ని కూడా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో అమ్రోహాకు చెందిన 34 ఏళ్ల అశోక్ కుమార్, ఢిల్లీకి చెందిన 35 ఏళ్ల అమర్ కటారియా ఉన్నారు. మిగిలిన వారికి 28 నుంచి 58 ఏళ్ల వయస్సుంటుందని పోలీసులు వెల్లడించారు.
పేలుడు తర్వాత ఎగిసిన మంటల్లో 6 కార్లు, 2 ఈ-రిక్షాలు, 1 ఆటో కాలిపోయాయి. కొన్ని మీటర్ల దూరంలో ఉన్న వాహనాల అద్దాలు పగిలిపోయాయి. పేలుడు శబ్దం 2 కిలోమీటర్ల పరిధిలో ఐటీఓ వరకు కూడా వినిపించిందని స్థానికులు తెలిపారు. కారులో ఉంచిన పేలుడు పదార్థాల్ని దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి సోమవారం ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు కావడంతో ప్రమాద తీవ్రత కొంత తక్కువగా ఉందని స్థానికులు చెప్పారు. सर आपका मेरा नाम है वलीद रहमान। जिस वक्त ये आवाज आई क्या जिस हुआ? टाइम आवाज आई धमाका हुआ तो मैं दुकान पे बैठा था। पीछे मेरी दुकान है, यहीं पे दुकान है, यहीं पे तो मैं चेयर पे बैठा हुआ था। एकदम से अचानक इतनी तेज धमाका हुआ कि मेरे लाइफ में इतनी तेज मैंने अपनी आवाज कभी नहीं सुना। धमाके के दहल पे मैं 3 बार गिरा हूँ, उठाऊं फिर गिरा हूँ, उठा से धरती फटने वाला है, इतनी तेज धमाका हुई है। ठीक है, तो मैं दुकान छोड़ करके एकदम से भागा। मेरे साथ ही बहुत सारी पब्लिक भागी, एक पे एक पब्लिक गिर रही थी। उस टाइम ऐसा लग रहा था कि हम कुछ पल में दूसरा धमाका हुआ था, हम मरने वाले हैं। ऐसा लग रहा कि हम बचने का चांस, ऐसा लग रहा कि मौत तो मुंह से देख रहे हैं, इस तरह से नजारा था। तो मैं भाग करके साइकिल मार्केट में गया, वहाँ जा करके मैं एक कोल्ड ड्रिंक लिया। 2 बंदे को ने मेरे पे अच्छे से काबू किया, मेरे को समझाया कि हो जाता तो फिर मेरे को रिलैक्स मिला। फिर मैं दोबारा यहाँ दुकान पे चाबी ले करके, ये चाबी दुकान की, मैं चाबी दुकान बंद करके फिर घर जा रहा हूँ मैं। क्या हुआ सर, आप क्या बता पाएंगे कुछ? नहीं जी, हम कुछ नहीं, हम ये देखे, लपट देखा, हाँ। अपने छत से देखा, तभी मैं नीचे उतर के आया कि जरा देखो कहाँ है क्या। और तो पता नहीं किसी तरह की कोई आवाज आपने सुनी? बहुत जोर आवाज आई, बिल्डिंग खिड़की हिल गई, खिड़की हिल गई। आपका घर कितना दूर है इस ये जगह रहा से? गुरुद्वारे के पास। పార్కింగ్ ప్రదేశంలో నిలిపి ఉంచిన కారులో పేలుడు జరిగినట్లు తొలుత వార్తలు వెలువడ్డాయి. తర్వాత ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న హ్యుందాయ్ i20 కారులోనే పేలుడు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ కారులో 3 ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే గాయపడిన వారి శరీరంలో ఎక్కడా లోహపు తునకలు గాని, గాయాలు కానీ కనిపించలేదని, పేలుళ్లలో ఇది అసాధారణమని సీనియర్ అధికారి విశ్లేషించారు. మేకులు, రసాయనాలు, తీగలు వంటి అనుమానిత వస్తువులేవీ కనిపించలేదని, ఎలాంటి గొయ్యి ఏర్పడలేదని చెప్పారు. ఘటనా స్థలిలో ఆర్డీఎక్స్ ఆనవాళ్లు కూడా లేవని వివరించారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. 6:52 पे एक यहाँ पे रेड लाइट पे एक स्लो मूविंग व्हीकल जो रेड लाइट की तरफ आके रुका था, उसमें एक ये एक्सप्लोजन हुआ है। उस वक्त गाड़ी के अंदर जो पैसेंजर्स उसके अंदर ही थे और इस एक्सप्लोजन से जो है आसपास की गाड़ियों में भी क्षति हुई। जैसे ही इसकी खबर मिली, हम सारी एजेंसीज जो है, दिल्ली पुलिस, FSL, NIA, NSG, उनकी टीम्स यहाँ पे आ चुकी हैं। పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఢిల్లీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వెంటనే క్లూస్ టీంను రప్పించారు. పేలుడు జరిగిన వెంటనే కేంద్ర హోంశాఖ ఆదేశాలతో అనేక ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, NSG కమాండోలు ఘటనా స్థలికి చేరుకుని ప్రత్యేక జాగిలంతో ఘటనా స్థలం మొత్తం గాలించారు. ఆధునిక పరికరాలు కూడా తెచ్చి బాంబులున్నాయేమో తనిఖీ చేశారు. CRPF DIG కిషోర్ ప్రసాద్ కూడా ఘటనా స్థలిని పరిశీలించారు. NIA అధికారులు ఘటనా స్థలిలో పలు ఆధారాల్ని సేకరించారు. ఢిల్లీ పోలీసులకు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందాలు ఘటనా స్థలిలో పడిన నమూనాల్ని సేకరించాయి. हम यहाँ से एग्जामिनेशन कर रहे हैं, एग्जिबिट लिफ्ट कर रहे हैं, सैंपल लेबोरेटरी में जाएगा, उसके बाद ही कंफर्म होगा। एग्जामिनेशन के बाद पता चलेगा। कब तक इंतजार करना होगा? देखते सर, एज सून एज पॉसिबल। పేలుడు జరిగిన హ్యుందాయ్ i20 కారు మహమ్మద్ సల్మాన్ పేరిట హర్యానాలో నమోదైందని గుర్తించిన పోలీసులు అతన్ని గురుగ్రామ్లో అదుపులోకి తీసుకున్నారు. 1.5 ఏళ్ల క్రితమే ఆగ్నేయ ఢిల్లీలోని ఓఖ్లాలో దేవేంద్ర అనే వ్యక్తికి కారును అమ్మేసినట్లు అతడు తెలిపాడు. ఆ తర్వాత అతడు ఆ కారును అంబాలాలో వేరొకరికి విక్రయించాడు. అనంతరం పుల్వామాలోని తారిక్ అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అతన్ని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పేలుడుకు ముందు కారు ఏ ప్రాంతంలో ప్రయాణించిందో, ఎవరు ఎక్కారో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. పేలుడుకు సంబంధించి ఎలాంటి అనుమానాస్పద విషయాన్నైనా గుర్తించి ఉంటే సమాచారం ఇవ్వాలని స్థానికుల్ని పోలీసులు కోరారు. ఆ లొకేషన్లో ఉన్న మొబైళ్ల డేటాను సేకరిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఉండే ఫరీదాబాద్లో కశ్మీర్కు చెందిన వైద్యుల ఇంట్లో 360 కేజీల అమ్మోనియం నైట్రేట్ ఆయుధాలు దొరికిన రోజే ఎర్రకోట వద్ద పేలుడు జరగడంతో దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఢిల్లీ పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించారా అనే కోణంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో పరీక్షలు చేసే ఫరీదాబాద్కు లింక్ ఉందో లేదో తేలుస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు నల్గొండ జిల్లా చిట్యాల మండలం
పిట్టంపల్లి వద్దకు రాగానే బస్సులో దట్టమైన పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను కిందకి దింపారు. చూస్తుండగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంజన్లో మంటలు చెలరేగి విద్యుత్ ఆఘాతంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అన్న ఫైర్ ఎక్కువైపోయింది అన్న, దూరం వెళ్ళు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం 4గురిని బలి తీసుకుంది. 4 మిత్రులు విజయవాడ నుంచి ఉయ్యూరు వెళ్తుండగా హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. పుట్టినరోజు వేడుకలు చేసుకుని తిరిగి వస్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు విజయవాడ కుందేరు గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. మృతులను రాకేష్ బాబు, ప్రిన్స్, కొణితంచి చింతయ్య బాపయ్యులుగా గుర్తించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అందశ్రీ హఠాన్ మరణం సాహితీ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సాహితీ ప్రపంచానికి, స్వరాష్ట్ర ఉద్యమానికి, బడుగు బలహీన వర్గాల గొంతుకగా ఆయన సేవలు స్మరిస్తూ అందశ్రీ నిష్క్రమణ తీరని లోటని వ్యాఖ్యానించారు. కాకతీయ విశ్వవిద్యాలయం సైతం అందశ్రీని సాహితీ ఆణిముత్యంగా అభివర్ణిస్తూ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపింది. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ అందరినీ కంటతడి పెట్టించిన ప్రముఖ కవి అందశ్రీ తెలంగాణ సమాజానికి కన్నీరు మిగిల్చి అందరి తీరాలకు తరలి వెళ్లిపోయారు. జానపద గేయ రచయితగా, ప్రదర్శన కళాకారుడిగా అరుదైన కీర్తి సాధించారు. అక్షర జ్ఞానం లేక బాల్యంలో తాను రచించిన సుమారు 1200 పాటలను లిఖితపూర్వకంగా నమోదు చెయ్యలేకపోయారు. 500కి పైగా ప్రసిద్ధ జానపద గీతాలు అందశ్రీ ఖాతాలో ఉన్నాయి. కవితా ప్రతిభ వికసించడానికి అక్షరాస్యత అవసరం లేదని నిరూపించిన ఆయన నిష్క్రమణపై ఓరుగల్లు సాహితీలోకం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సో ఇంత చిన్న వయసులోనే ఆయన చనిపోయాడంటే చాలా బాధ కలిగింది. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేదు సుమ్మి మానవత్వం ఉన్నవాడు అని పాట చాలా గొప్ప పాట. ఆ పాట విన్నప్పుడు నేను చాలా పులకించిపోయాను. చాలా గొప్ప పాట రాశాడు ఆయన. ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. సో ఆ రాష్ట్రం రావడం కూడా ఆయనకి చాలా గొప్ప సంతృప్తినిచ్చింది. ఆ తర్వాత ఆయనకి ఇంకా సంతృప్తినిచ్చిన విషయం ఏంటంటే ఆయన రాసిన గీతాన్నే తెలంగాణ ప్రభుత్వం తన రాష్ట్రీయ గీతంగా తీసుకున్నది. ఆ రకంగా అనేక విధాలుగా మన అందశ్రీ మనందరికీ కూడా ఎంతో ఆత్మీయుడయ్యాడు. ఆయన లోక కవి, తనకు తాను పెట్టుకున్నాడో ఇట్లా పెట్టిండో కానీ నిజంగా లోక కవి. చాలా ప్రపంచం అంతా తిరిగి గొప్ప కవిత్వం రాసిన వాడు. మొదటి నుంచి కష్టాలే అతనికి. ఆ బ్యాక్గ్రౌండ్ గొప్పది కాకుండా అట్లా సొంతంగా డెవలప్ అయ్యి సహజంగా గొప్ప కవిత్వం రాసిన వాడు అందశ్రీ. ఆయన కొంతకాలం ఉండవలసి ఉండే, సాహిత్య సేవ చేయవలసి ఉండే. కేవలం ఆయన పాటలు రాసి దాఖలాలు మనకు కనిపించవు. తెలుగు ప్రజలందరూ ఆయన పాటల్ని విన్నారు. అనేక సభల్లో ఉర్రూతలూగించినటువంటి పాటలు రాశారు ఆయన. ప్రకృతి ప్రేమికులు, ప్రకృతిని ఆస్వాదించినటువంటి వాళ్ళు. అట్లాగే స్త్రీలపై అపారమైనటువంటి గౌరవం ఉండేటువంటి పాట అమ్మ చెక్కితే కొమ్మ చెక్కితే అమ్మరా, కొలిసి మొక్కితే బొమ్మరా అనేటువంటి పాట స్త్రీల మీద ఉన్నటువంటి గౌరవాన్ని ఇనుమడింపజేసేటువంటి పాట. ప్రజా వాగ్గేయకారుడు అందశ్రీకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి కాకతీయ విశ్వవిద్యాలయం తనకు తాను సత్కరించుకుంది. అందశ్రీ మరణ వార్త
వర్సిటీని దుఃఖసాగరంలో ముంచెత్తిందని ఆచార్యులు, విద్యార్థులు ఆవేదన వెలిబుచ్చారు. సామాజిక వర్గం నుంచి ఒక తాత్వికుడిగా ఎదిగినటువంటి మహానుభావుడు, తర్వాత సాహిత్యానికే కాకుండా భాషకే కాకుండా అదేవిధంగా ప్రాంతానికి వన్నె తీసుకొచ్చినటువంటి మహానుభావుడు అందశ్రీ. ఆయన లోటు ఈ సమాజానికి తీరని లోటుగా మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఆయన సాహిత్యాన్ని సమాజం అంతా నెమరు వేసుకోవాలని, మర్చిపోలేనటువంటి సాహిత్యం తీసుకొచ్చింది కాబట్టి ఆ సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన కేతనం. ఈ పాట ఒక్కటి చాలు ఆయనని స్థిరస్థాయిగా నిలబెట్టడానికి. శంకరాంబాడి సుందరాచార్యకు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ఎలా చిరస్థాయినిచ్చిందో అందశ్రీకి కూడా జయ జయ హే తెలంగాణ గీతం. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు జాతీయ జెండా, తెలంగాణ తల్లి ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్ర గీతం ఉంటది. సాహితీ ఆణిముత్యానికి నివాళులు అర్పిస్తూ అందశ్రీ కుటుంబానికి ఓరుగల్లు రచయితలు, కవులు, అభిమానులు సంతాపం తెలిపారు. బీసీ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో తీవ్రతరం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల కోసం చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయిలో ఉద్యమించనున్నట్లు తెలిపారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ల సాధన కోసం హలో బీసీ చలో ఢిల్లీకి ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ నెల 10న ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో బీసీల డిమాండ్లపై నిర్వహిస్తున్న సదస్సులో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన నాయకులు పాల్గొంటారన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బీసీలు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 10న ఢిల్లీలో పెద్ద ఎత్తున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి అనేక మంది బీసీ సంఘాలను ప్రముఖులను పిలిపించి జాతీయ స్థాయి సెమినార్ ఢిల్లీలో జరుపుతున్నాం. ఈ సదస్సులు అందరూ రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఎన్ని రోజులు మన బతుకులు ఇట్లుండాలి, ఏదో ఒక రోజు పోరాటం చేయక తప్పదు. కాబట్టి పోరాటానికి సిద్ధపడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల సమయంలో అధికారుల ఆదేశాలను అమలు చేయలేదన్న కారణం మీద కేసులు నమోదు చేసే ముందు సుప్రీంకోర్టు, మద్రాస్ హైకోర్టులు జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించి వాటిని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వచ్చే ఎన్నికల్లో అయినా ఈ మార్గదర్శకాలను అమలు చేసేలా చూడాలని పేర్కొంది. కేసుల నమోదులో నిబంధనలను అమలు చేయకపోవడంతో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలపై నమోదు చేసిన కేసులను కొట్టివేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పటాన్చెరులో ఓ ఫంక్షన్ హాల్లో డబ్బు పంపిణీ చేస్తున్నారన్న అభియోగంపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మహిపాల్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు కేసు నమోదు చేసిన తీరుపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. సెక్షన్ 188 కింద పైలట్ రోహిత్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీలో అవినీతికి సంబంధించి నమోదు చేసిన కేసులతో పాటు అభియోగ పత్రాలపై వివరాలు సమర్పించాలంటూ ఏసీబీకి నిన్న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనపై నమోదైన 3 ఏసీబీ కేసులను కొట్టివేయాలని కోరుతూ హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు జి వినోద్ వేరువేరుగా 3 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్సీఏ సొమ్ము దుర్వినియోగంపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ప్రజాధనమని, కమిటీ సభ్యుల సొంత జేబుల్లోనిది కాదని వ్యాఖ్యానించారు. క్రికెట్ అంటే ప్రజలకు ఉన్న అభిమానాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారాలు చేయడం సరికాదన్నారు. కమిటీ సభ్యులు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఏసీబీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు 90 మంది సాక్షులను విచారించామన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి అభియోగ పత్రాలు దాఖలు చేశారా లేదా దర్యాప్తు స్థితిపై వివరాలు సమర్పించాలంటూ విచారణను 25కు వాయిదా వేశారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐఐసి హైదరాబాద్ నాలెడ్జ్ సిటీకి నడిబొడ్డున ఉన్న రాయదుర్గులో వ్యూహాత్మకంగా కేటాయించిన సుమారు 1 ఎకరం భూమి వేలాన్ని విజయవంతంగా ముగించింది. ఈ వేలంలో చదరపు గజానికి 3,40,000 రూపాయల చొప్పున గణనీయమైన ధర పలికింది. 2017లో చదరపు గజానికి 88,000 నమోదైన మునుపటి రికార్డును బద్దలు కొట్టింది. ఈ వేలంలో స్థిరంగా నమోదవుతున్న పనితీరు, ముఖ్యంగా
బొటిక్ మల్టీ యూజ్ అభివృద్ధికి అనువైన ప్లాట్ల విషయంలో హైదరాబాద్ ఆర్థిక వృద్ధి కనిపిస్తుందని టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ శశాంక తెలిపారు. నగరంలోని అత్యంత వేగంగా విస్తరిస్తున్న అధిక రాబడినిచ్చే వ్యాపార కారిడార్లో ప్రధానమైన స్థలాలను దక్కించుకోవడానికి డెవలపర్లు వ్యూహాత్మకంగా ప్రీమియం చెల్లించి మరీ పెట్టుబడి పెడుతున్నారని వెల్లడించారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలులో పత్తి రైతులు ధర్నాకు దిగారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధర కల్పించాలంటూ నల్గొండ దేవరకొండ రోడ్డుపై ఎడ్ల బండ్లపై తెచ్చిన పత్తి మూటలతో రాస్తారోకో నిర్వహించారు. పత్తి పంటను అమ్ముకునేందుకు దూర ప్రాంతాలకు వెళ్లడం వల్ల నష్టపోతున్నామని వాపోయారు. రహదారికి అడ్డంగా ఎడ్ల బండ్లను పెట్టి ఆందోళన చేపట్టారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఎకరాకు 7 క్వింటాళ్లు పత్తి మాత్రమే కొనుగోలు చేయాలన్న సీసీఐ నిబంధన పూర్తిగా ఎత్తివేసి 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం తరపున తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నామని ప్రకటించారు. పంటల సేకరణపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ధాన్యం, పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు, ఇతర పంటల కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించి అభిప్రాయాలు తీసుకున్నారు. సీసీఐ కొత్త నిబంధనలపై పత్తి రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి జిల్లా కలెక్టర్లు, మంత్రులు దృష్టికి తీసుకువచ్చారు. పత్తి కొనుగోలులో L1, L2 నిబంధనలతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్లు మంత్రి తుమ్మలకు చెప్పారు. వరదల ప్రభావంతో దెబ్బతిన్న, రంగుమారిన సోయా చిక్కుడు కొనుగోలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదన పంపినట్లు మంత్రి జిల్లా కలెక్టర్లకు తెలిపారు. పంటల సేకరణకు ఈ నెల అత్యంత కీలకం దృష్ట్యా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు. కష్టాల కడలిని ఎదురుఈదుతున్న రైతున్నకు నిత్యం సవాళ్లు తప్పట్లేదు. ప్రకృతి వైపరీత్యాలతో కుదేలవుతున్న అన్నదాతకు నకిలీ విత్తనాలు నిండా ముంచుతున్నాయి. మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ రైతులు నకిలీ విత్తనాలతో మోసపోయి లబోదిబోమంటున్నారు. చేగుంట మండలానికి చెందిన పోలంపల్లి నరసింహులు అనే వ్యక్తి ఓ విత్తన కంపెనీ సూపర్వైజర్గా రైతులకు పరిచయం చేసుకున్నాడు. ఎకరాకు 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే నాణ్యమైన విత్తనాలు ఉన్నాయని చెప్పి విత్తనాలు ఉచితంగా ఇచ్చాడు. ధాన్యం సైతం ప్రభుత్వం మద్దతు ధరకు మించి కొనుగోలు చేస్తామని చెప్పడంతో సుమారు 40 మంది రైతులు విత్తనాలు తీసుకుని సాగు చేశారు. పంట ఎదిగాక కనీసం 5-6 క్వింటాళ్ల దిగుబడి సైతం వచ్చేలా కనిపించకపోవడంతో ఆవేదనకు గురవుతున్నారు. నకిలీ విత్తనాలిచ్చిన కంపెనీపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు పరిహారం అందించేలా కృషి చేయాలని మెదక్ కలెక్టర్కు విన్నవించుకున్నారు. ఏంటంటే ఊళ్ళకు అడ్డగోలుగా వేరే చిల్లర కంపెనీలు వచ్చి నమ్మబలికి ఎకరాకు 30 నుంచి 40 క్వింటాలు వస్తాయని చెప్పి మోసం చేసేది. దాన్ని తీరా వచ్చి చూసే వర్గాలు ఇప్పుడు ఎకరాకు 5 నుంచి 10 క్వింటాల వరికి వెళ్ళడానికి కష్టం ఉంది. దానికి అట్టెందుకని మేము స్థానిక ఇచ్చిన సూపర్వైజర్ని అడిగితే 2 మందులు చెప్పిండు. దాన్ని తీసుకొచ్చి కొడితే 3 ఎకరాలు మొత్తం గడ్డి మంది కొట్టినట్టు మొత్తం మాడిపోయింది. మాకు ముఖ్యంగా ఏంటంటే మా రైతులకు అందరికీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మా రైతులకు అందరికీ కంపెనీ నుంచి కానీ వేరైనా కానీ నష్టపరిహారం ఇప్పించగలరని మేము అందరం కలిసి ఇక్కడ రావడం జరిగింది. ఈ నకిలీ విత్తనాలు తయారు చేసుకుంటూ మరి రైతులకు ఆశ చూపించి ముందే విత్తనాలు ఫ్రీగా ఇస్తామని చెప్పి ఇచ్చి మేము పండిన పంటను మరి ఎకరాకు 30 క్వింటాల దాకా వెళ్తాయి మరి అని చెప్పి వాళ్ళు మోసం చేసి మేము కొంటామని మసిపూసి మారడికాయ చేసినట్టుగా రైతులను మోసం చేయడం జరిగింది. ఆ విత్తనాల మీద కూడా ఎలాంటి బ్రాండ్ పేరు లేదు. ఇప్పటి వరకు 40 నుంచి 50 మంది రైతులు 90 ఎకరాల దాకా పంట నష్టం జరిగింది. ఒక ఎకరాకు వచ్చి 30-40 వేల పెట్టుబడి అవుతుంది సార్. ఈ మధ్య మాకు ఒకటి వచ్చేది ఒక ఎకరాకు వచ్చి 60 వేల పంట వండేది ప్రతిసారి మేము వేరే సీడ్ పెట్టితే. ఇప్పుడు వచ్చేది ఒక 10-12 వేల పంట అయినా వండే అవకాశం లేదు మాకు ఇప్పుడు. పూర్తి చాలా నష్టపోయినాం సార్. నేను 3 ఎకరాలు వేసాను. 3 ఎకరాలు వేస్తే ఇప్పుడు మొత్తం మీద 10 క్వింటాలు 12 క్వింటాలు వెళ్ళి పోసే కూడా లేదు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతున్న విద్యార్థులను ఉపాధ్యాయులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందని విచారిస్తున్నారు. కాగా విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో ఫోన్లో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించాలని ఆయన సూచించారు. అన్నం వేస్తాను, బండలు వస్తాయి, అవి ఎగ్స్ కూడా సరిగ్గా ఉడుకుతలేవు. అలాంటి అన్నం తిని మా పిల్లలకి మళ్ళీ మేము చెప్తే వాళ్ళకి వాళ్ళు రివర్స్ అవుతారు. మాకే రివర్స్ మేము మంచిగా వండుతాం కదా అది ఇదని అంటారు. ప్రభుత్వాన్ని కదా వాళ్ళు ఇళ్ళకి వచ్చి ఏం పెట్టలేరు కదా మనకి. అదే ఫుడ్ మాకు మంచిగా పెట్టండి అని చెప్తే వాళ్ళు ఉండని వచ్చి అడిగినాం. వాళ్ళకి అన్నం కొంచెం పెడతాను, కూర వేస్తాను కదా. మళ్ళీ పిల్లలు అడిగితే అంతనే ఉన్నది లేదు పో అంటారట. ఎన్నులో ఎట్లా ఉంది అట్లా ఫుడ్ వేయండి మా పిల్లలకి. మంచిగా అన్నం వండుతా అంటేనే మా పిల్లలకి స్కూల్స్కి పంపుతాం, లేకపోతే మా తోటి కాదు పిల్లలు. ఆల్రెడీ మేము 2-3 సార్లు వచ్చాం స్కూల్కి, చెప్పాం, కంప్లైంట్ కూడా ఇచ్చాం. మేము మంచిగా వండట్లేదు, మంచిగా వండండి. నేను టైప్ లేస్తే పెట్టలేదు సార్, వాళ్ళు పెట్టట్లేదు. ఏదైనా టమాటా, ఆలుగడ్డ, పులుసు ఇవే. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జోనల్ రిక్రూటింగ్ ఆఫీసు చెన్నై డైరెక్టర్ రిక్రూటింగ్ ఏఆర్ఓ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సైన్యాధికారుల సమక్షంలో ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమం అనంతరం ఆదిలాబాద్, వనపర్తి జిల్లాల అభ్యర్థులకు రన్నింగ్ పోటీలు నిర్వహించారు. 2 జిల్లాల నుంచి 794 మంది రాత పరీక్షలో అర్హత సాధించగా 624 మంది హాజరై దేహదారుఢ్య ఇతర పరీక్షల్లో పాల్గొన్నారు. భార్యను భర్త బ్యాట్తో కొట్టి హత్య చేసిన కేసులో నిందితుడు బ్రహ్మయ్యను సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని గుంటూరు జిల్లా బీతపూడికి చెందిన వెంకట బ్రహ్మయ్య, కృష్ణవేణి దంపతులు అమీన్పూర్ కేఎస్ఆర్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కృష్ణవేణి కోహీర్ బ్రాంచ్లోని డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే భర్త వెంకట బ్రహ్మయ్య భార్య కృష్ణవేణి కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ పెరిగి బ్రహ్మయ్య బ్యాట్తో కృష్ణవేణిని కొట్టడంతో ఆమె మృతి చెందింది. మృతురాలి సంబంధికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు బ్రహ్మయ్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కృత్రిమ మేధ ఆధారిత బయోమెడికల్ ఆవిష్కరణలు చేయటం, రోగులకు అత్యంత వేగవంతంగా చికిత్సలను అందించేందుకు కాంటినెంటల్ ఆసుపత్రి బయో బ్యాంక్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన బయో బ్యాంక్ ని ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ గురియన్ రెడ్డి ప్రారంభించారు. ఈ బయో బ్యాంకులో రోగుల రక్త, మూత్ర నమూనాలు, కణజాలాన్ని భద్రపరిచి అవసరమైన పరిశోధనలను నిర్వహించనున్నారు. క్యాన్సర్ వంటి వ్యాధులకు సంబంధించిన పరిశోధనలు చేసి అవసరమైన మందులు, రూపకల్పన, చికిత్సలు అందించేందుకు ఈ బయో బ్యాంక్ ఉపయోగపడుతుందని డాక్టర్ గురియన్ రెడ్డి తెలిపారు. మానవులకి చెందిన టిష్యూస్, బాడీ ఫ్లూయిడ్స్ ఇవన్నీ కూడా సంవత్సరాల తరబడి బ్యాంక్ డిపాజిట్లో పెట్టగలుగుతాము. పేషెంట్స్కు వాళ్ళు పరిశోధనలో భాగస్వాములు అవుతూ మనం కొత్త మెడికేషన్స్ కనుక్కోవడంలో, తర్వాత ఒక డిసీజ్ వచ్చినప్పటికీ, క్యాన్సర్ వంటి వ్యాధి ఉన్నప్పటికీ, లేకుంటే న్యూరలాజికల్ కండిషన్స్, ఇవన్నిటి కూడా ఈ టిష్యూ ద్వారా, ఈ ఫ్లూయిడ్స్ ద్వారా జినోమిక్ సీక్వెన్సింగ్, ప్రోటియామిక్స్, మెటబాలిక్స్ అనే కొత్త పరిశోధన చేస్తూ మనం ముందుకు పోగలుగుతాము. హైదరాబాద్లోని మీరాలం చెరువుపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి మరో ముందడుగు పడింది. ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ పనుల టెండర్లని ప్రభుత్వం ఆమోదించింది. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ సంస్థ 319,36,28,000కి టెండర్ దక్కించుకుంది. పాతబస్తీలోని చింతల్మేట్ నుంచి బెంగళూరు జాతీయ రహదారిపై శాస్త్రీపురం వరకు 4 వరుసల కేబుల్ బ్రిడ్జి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బ్రిడ్జి నిర్మాణం కోసం మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్ ప్రక్రియ చేపట్టింది. టెండర్లని ఆమోదించిన ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థతో ఒప్పంద ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.
మెదక్ సిద్దిపేట జిల్లా సరిహద్దులో చిరుత సంచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చేగుంట మండలం జైత్రం తండా, దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం ఆ ప్రాంత వాసులని భయాందోళనకు గురిచేసింది. అడవిలో చెట్టు కింద తిరుగుతున్న చిరుతను గుర్తించి స్థానికులు ఎక్కడ జనావాసాల్లోకి వస్తుందోనని ఆందోళన చెందారు. చిరుత కనిపించడంపై తండావాసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటువైపు ఎవరూ వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ముదిరాజ్ కులస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూలు, పళ్లు, మంగళహారతులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారిని ప్రతిష్ఠించిన అనంతరం వేద పండితులు యజ్ఞ హోమాదులు నిర్వహించారు. ఉత్సవ విగ్రహాన్ని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించి ఆ తర్వాత అమ్మవార్ల విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠించారు. భక్తులకు పంచామృతాలతో కూడిన తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంలోని సినీ సాంస్కృతిక రంగాన్ని దేశవ్యాప్తంగా విస్తరించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న వేడుకకి శ్రీకారం చుట్టింది. సంస్కృతుల సంగమం, సమృద్ధికి సోపానం నినాదంతో తెలంగాణ, నార్త్ ఈస్ట్ ఇండియాలను కలుపుతూ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ను ఈ నెలలో నిర్వహించబోతోంది. 2 దశల్లో నవంబర్ 20 నుంచి 22 వరకు, నవంబర్ 25 నుంచి 27 వరకు జరిగే ఆ వేడుక కోసం 55 లక్షలు మంజూరు చేసినట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రసాద్ ఐమాక్స్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరగనున్న ఈ వేడుకల్లో తెలంగాణను దేశంలోని కళా, సంస్కృతి, సినిమాటోగ్రఫీ రంగాల కేంద్రంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆ ఫెస్టివల్ ద్వారా ఈశాన్య రాష్ట్రాలతో సాంస్కృతిక, సృజనాత్మక బంధాలు మరింత బలపడతాయని కోమటిరెడ్డి తెలిపారు. ఉత్సవాల్లో జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాల ప్రదర్శనలు, ప్యానెల్ చర్చలు, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.